హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరెప్పుడైనా బెంగుళూరు టు మైసూర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే దారి మధ్యలో ఉండే శ్రీరంగపట్నాన్ని మాత్రం ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఆలయం బయట ఆకుపచ్చని మొక్కల్ని చూడగానే మనసు అక్కడే సగం ప్రశాంతంగా మారిపోతుంది. ఇక దీని గాలి గోపురాన్ని చూసామంటే అక్కడే మనం నిలబడిపోతాం. ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే 2 ప్రాకారాల్లో నిర్మించిన ఈ ఆలయంలోని అందమైన శిల్పాలు మనసును ఆకట్టుకుంటాయి. ఇక స్తంభాల పైన నగిశీల పనితనం గురించి చెప్పనక్కర్లేదు. ఈ స్తంభాల మధ్యలో వేలాడే గంటలు, పైన ఓపెన్ రూఫ్, ఇవన్నీ కూడా మనకు చాలా అద్భుతాలుగా అనిపిస్తాయి. ఇంకా ఇందులో కనిపించేటటువంటి ఒక స్పెషల్ తులసి కోట ఉంది. దీని గురించి మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ పనిముట్లన్నీ ఆలయ నిర్మాణంలో ఉపయోగించినవట. ఆలయ పైకప్పు కూడా రాతితో నిర్మించింది. 9వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని ముందుగా గంగా రాజవంశీయులు నిర్మించినట్లుగా చెబుతారు. ఆ తర్వాత హోయసాలలు, విజయనగర సామ్రాజ్య రాజులు ఆలయాన్ని బాగా విస్తరించారు. క్లిష్టమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే స్తంభాలతో తయారు చేసినటువంటి గోడలు ఇక్కడి ప్రత్యేకత. ఇది కావేరీ నదీ తీరంలో ఉండే పంచరంగ క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. దీనిని ఆదిరంగ క్షేత్రం అని కూడా పిలుస్తారు. దిగుడు బావులు, రాతి మందిరాలు, అందమైన నైషీలతో చెక్కిన తులసికోట, ఇవన్నీ ఇక్కడ ప్రత్యేకతలు. ఈ తులసికోట గురించి మరో వీడియోలో చెప్తాను. కానీ రంగనాథ స్వామి సైనముద్రలో ఉండే ఈ ఆలయాన్ని మాత్రం వీలునప్పుడు విజిట్ చేయండి.